హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం పెట్టాము, కట్ ఆఫ్ కూడా పెట్టాము. సో బట్ ఈ వీడియో ఏంటంటే ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. సో ఆ సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు ఇక్కడ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఏపీ త్రిబుల్ ఐటీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోతో మనం చెప్పుకోబోతున్నాం. వీడియోతో స్కిప్ చేయడం ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్వన్ హూ నీడ్ దిస్ వన్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా మీకు రిప్లై అండ్ సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక మనకు త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే మే 2nd వీక్, అంటే ఫస్ట్ వీక్ లాస్ట్లో కానీ సెకండ్ వీక్ ఫస్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఎవరైతే 570+ ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారో అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్ సీట్ అయితే వస్తుంది. సో మనకు మొత్తం ఉన్న సీట్లు ఎన్ని అంటే కనుక దాదాపుగా మనకు ఎన్ని ఉన్నాయి సీట్లు, ఒక్క నిమిషము, ఇది బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, మనకు మొత్తము 4 క్యాంపస్లు ఉన్నాయండి. సో మనకేంటంటే నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఇలా 4 క్యాంపస్లో కలిపి మనకు 4000 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనకు 2019లో మాత్రం ఎగ్జామ్ జరిగింది. ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒకసారి ఎగ్జామ్ పెట్టి సెలక్షన్ జరిగింది. బట్ ఈసారి ఎగ్జామ్ లేదు. లాస్ట్ టైం కూడా ఎగ్జామ్ జరగలేదు, ఓన్లీ మెరిట్ బేస్తో అయితే తీసుకున్నారు. కాబట్టి దీంట్లో కూడా రోస్టర్ పాయింట్స్, రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అన్నీ రిజర్వేషన్ పాయింట్స్ అయితే అన్నీ ఉంటాయి. వాటిని బేస్ చేసుకునే చేస్తారు. అలాగే ప్రైవేట్ స్కూల్లో చదివిన వారికి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి 4% డిప్రివేటివ్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు ప్రైవేట్ స్కూల్లో చదివి 580 వచ్చిన సీట్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ గవర్నమెంట్ స్కూల్లో చదివి 560 వచ్చిన సీట్ వస్తుంది. ఇలా ఉంటుంది. ఓకే, అది డిప్రివేటివ్ స్కోర్ అడ్వాంటేజ్ అనమాట. అలాగే సో ఎవరైతే మీరు త్రిబుల్ ఐటీకి అప్లై చేస్తారో వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా చూడండి. అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు మనకు ముందుగా విద్యార్థుల దరఖాస్తు సమయంలో నిర్దేశిత డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవేంటో చూడండి. 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు, తర్వాత 10వ తరగతి హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రము, ఆధార్ నెంబర్. కుల ధృవీకరణ పత్రము అంటే కనుక ఇప్పుడు రీసెంట్గా మీ క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుందా అది తీసుకోండి, అది సేఫ్టీకి అనమాట. ఆధార్ నెంబర్, సో ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి ఒకసారి చూసుకోండి. అండ్ ఎన్సీసీ, పిహెచ్, సిఏపి కేటగిరీ విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకోండి. ఇన్కమ్, ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ నాకు తెలిసి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకోండి. పాత ఎప్పుడు 5 years బ్యాక్, 6 years బ్యాక్ పెట్టకండి. ఇప్పుడు కొత్తగా కూడా తీసుకోండి. ఇప్పుడు కొంతమందికి పర్మనెంట్ ఇన్కమ్ కానీ పర్మనెంట్ క్యాష్ ఇచ్చేస్తుంటారు కాబట్టి అలాంటి వాటి కూడా తీసుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరికైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారో అలాంటి వారికి ఇది వర్తిస్తుంది, వాళ్ళు తీసుకోండి. తెల్ల రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు, రైస్ కార్డు ఉంటుంది, అది తీసుకోండి. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 7 years లోకల్ కేటగిరీ. మనం ఎక్కడైతే 7 years కంటిన్యూస్గా చదువుతామో అది మన లోకల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది కర్నూలు అనుకోండి, నేను అనంతపూర్లో వెళ్ళి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడ అనుకోండి, అప్పుడు నాది లోకల్ కర్నూలు అనంతపురం అవుతుంది, కర్నూలు అవ్వదు. అంటే 7 years మనం ఎక్కడైతే చదువుతామో అది మన లోకల్ అవుతుంది. అండ్ లోకల్ కేటగిరీ కోరుకున్న అభ్యర్థులు అందుకు సంబంధించిన అధికారులు జారీ చేసిన రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ. అండ్ ఎవరైతే లోకల్ కేటగిరీ కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు మనకు, అది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ త్రిబుల్ ఐటీలో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక త్రిబుల్ ఐటీలో PUC అంటే ఇంటర్మీడియట్ ప్లస్ 4 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్. PUC అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అండ్ 4 years బీటెక్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి, మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్నిట్లో ఏసీ క్యాంపస్ ఉంటుంది, మీకు ల్యాప్టాప్లు ప్రొవైడ్ చేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, మంచి ఫుడ్, మంచి అకామిడేషన్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. ఈవెన్ మీరు లాస్ట్ ఇయర్లోనే మీకు బీటెక్ 4th yearలోనే మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా మంచి ప్యాకేజ్తో, మంచి శాలరీతో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 80% మిస్ చేసుకోవద్దండి. అండ్ మీకు బీటెక్ ప్రోగ్రామ్ అంటే మనం 6 years కోర్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిపోగానే, సెకండ్ ఇయర్ అయిపోగానే థర్డ్ ఇయర్ నుంచి మీకు బీటెక్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకు రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇలా చాలా ఉంటాయి. కెమికల్స్లో ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ మీకు నచ్చిన కోర్స్ అయితే మీరు చూసుకోవచ్చు. నచ్చిన కోర్స్ చూసుకొని
చేరితే మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. అలాగే నచ్చిన ప్రోగ్రామ్ మీరు ఎంచుకోవచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఇక్కడ చూడండి. సో మీకు 4th ఇయర్లోనే అంటే లాస్ట్ బీటెక్ 4th ఇయర్లోనే మీకు చాలా అంటే చాలా టాప్ కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తాయి. అందులో ఆకర్షణీయమైన వేతనాలు అంటే మినిమం శాలరీ పర్ యానం వచ్చేసి 12 lakhs per annum, 10 to 12 lakhs per annum ఉన్నట్టుగా నాకు తెలుసు. ఎందుకంటే మా ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ చేరారు. సో ఆల్రెడీ చాలామంది అబ్రాడ్ సెటిల్ అయిపోయారు, కొంతమంది వెళ్ళిపోయారు, ట్రైనింగ్ సెషన్ పీరియడ్లో వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. సో ఇలా అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్. మీకు బాగా స్కిల్స్ ఉండి మంచి ఫ్లూయెన్స్ ఉండి మంచి పర్సంటేజ్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు ఒక ఎగ్జామ్ పెడతారు, అక్కడ ఒక రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్లో మీరు మంచి ప్రతిభ కనబరిస్తే మీకు 12 lakhs per annum అనేది ఇట్స్ యావరేజ్, చాలా తక్కువలో తక్కువ. ఇంకా మీకు దానికంటే బెటర్ ఆపర్చునిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఓకే, తర్వాత AP 888లో ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ప్రతిదీ కూడా లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్ అనమాట. సో ఏదైనా సరే వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ని చేసి చూపిస్తారు మీకు. అలా ఉండడం వల్ల మీకు ఎక్కువగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అలాగే ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. తర్వాత స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉంటుంది. బీటెక్ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కూడా ఉంటుంది. అంటే కుటుంబ వార్షిక ఆదాయము 2.5 lakhs లోపే ఉండాలి. అంటే ఏపీ ప్రభుత్వం ద్వారా విద్యా దీవెన పథకం ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా అయితే మీకు వచ్చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మీకైతే ఉంటాయి. సో 80% కూడా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఇది మీ కెరీర్కి ప్లస్ అవుతుంది. ఎవరికైతే బీటెక్లో 888లో సీట్ వస్తుందో సో ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే, దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్కి 2-3 వచ్చింది, వాళ్ళు కూడా చెప్పారు బాగుందనేసి. అంతకుముందు ఒక 4-5 years బ్యాక్ ఒక 2 వచ్చింది. ఆల్మోస్ట్ 4th ఇయర్లోనే వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది రావడం జరిగింది. సో వాళ్ళు ఇంకా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివన్నీ విన్నాను ఆల్రెడీ. సో కాబట్టి ఎవరైనా అడగొచ్చు, మీరు ప్రొఫెసర్, మీ క్యాంపస్లో ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అడగొచ్చు, మీకు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఫర్ యూ టు గెట్ బ్రైట్ ఫ్యూచర్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, డెఫినెట్గా మీకు సమాధానం ఇస్తాను. ఇంకా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మీకు అప్డేట్స్ పెడతా ఉంటాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్, మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఎవరికైతే అవసరపడుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.